హాయ్. మనం ఏదైనా కోడ్ రాయడానికి దానికంటూ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ గాని, ఆ కోడ్‌ని ఎలాగే రాయాలనేసి కొన్ని ఉంటాయన్నమాట. సో, వెరిలాగ్‌లు కూడా అలాగే ఉంటాయన్నమాట. లేదా కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదని ఉంటాయి కదా! సో, అలా కూడా మనం ఈ వెరిలాగ్‌లో కూడా ఉంటాయన్నమాట. సో, వెరిలాగ్ కీవర్డ్స్ ఆర్ లోవర్ కేస్, నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్స్. మన వెరిలాగ్ కోడ్‌ని ఎలా రాయకూడదంటే స్టార్టింగ్‌లో నంబర్స్ గాని, క్యారెక్టర్స్ గాని పెట్టకూడదు. సో, ఈ విధంగా పెట్టినట్టయితే అవి కోడ్‌లో రాసినప్పుడు అవుట్‌పుట్ అనేది ఎర్రర్ త్రో చేస్తదనమాట. డైరెక్ట్‌గా మనం ఇలా లోవర్ కేస్‌లో నెక్స్ట్ ఇలా రాసుకోవచ్చనమాట. పెట్టిన పేరు తర్వాత 2 అయినా పెట్టుకోవచ్చు. అప్పుడు ఇలా రాసుకోవచ్చనమాట. స్టార్టింగ్‌లో క్యారెక్టరిస్టిక్స్ గానీ, నంబర్స్ గానీ ప్యాట్ చేయకూడదనమాట. నెక్స్ట్ కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్స్, మల్టిపుల్ కామెంట్స్. సో, మన సి పైథాన్ అవి కూడా ఎలా కామెంట్స్ ఉంటాయో ఇందులో కూడా అలాగే ఉంటాయన్నమాట. సో, సింగిల్ లైన్ కామెంట్స్ సేమ్ డబుల్ స్లాష్లు పెడతాం. మల్టిపుల్ దానికి స్లాష్ స్టార్, మళ్ళీ ఎక్కడైతే ఏ లైన్ అవుతుందో అక్కడ స్టార్ అండ్ సింగిల్ లైన్ కామెంట్ అనేది మనం బిఫోర్ లైన్ మొత్తం అయినా రాసుకోవచ్చు, లేదా మనం కోడ్ రాసిన తర్వాత దాని తర్వాత అయినా పెట్టేసి మనం ఎక్కడైనా రాసుకోవచ్చు. సో, అప్పుడు అనేది ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది అనేది స్టాప్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ వెరిలాగ్ మాడ్యూల్ అనేది మనం ఏ విధంగా రాయాలి, సి జావా పైథాన్లో అందులో ఎలా రాస్తామో మనం స్టార్టింగ్లో కొన్ని లైబ్రరీస్ని ఇన్బిల్ట్ చేసి, సో వెరిలాగ్లో కూడా మనం అక్కడ అలా డిక్లేర్ చేస్తాం అన్నమాట. పోర్ట్ డిక్లరేషన్ స్టార్టింగ్లో మాడ్యూల్, నెక్స్ట్ లాస్ట్లో ఎండ్ మాడ్యూల్. నెక్స్ట్ పోర్ట్ డిక్లరేషన్ ఏమంటే ఇన్పుట్, అవుట్పుట్, ఇన్అవుట్. మనం చూసుకున్నట్టే ఇన్పుట్ పోర్ట్, అవుట్పుట్ అనేది మనం ప్రతిదానికి రాస్తాం అన్నమాట. సో ఇన్అవుట్ పోర్ట్ ఎక్కడ వస్తుందంటే బఫర్లో వస్తాయి, బ్యాడాక్స్ అని బఫర్లో అలా వస్తుంది అనమాట. సో డిఫాల్ట్గా ఇవన్నీ ఇన్పుట్, అవుట్పుట్, ఇన్అవుట్ ఇవన్నీ వైర్ కింద వస్తుంది. సో వైర్ అంటే మనకి ముందుగా డేటా టైప్లో వస్తాయి. సో అవి తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ ఇనిషియల్గా మనం కీవర్డ్ మాడ్యూల్తో స్టార్ట్ చేస్తామంట. మాడ్యూల్తో స్టార్ట్ చేసి, సో మాడ్యూల్ మనం ఏదైనా అది యూజర్ నేమ్ అనుకుంటా. ఇక్కడ మన ఇష్టం ఏ నేమ్ అయినా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ బుక్ అని ఇచ్చుకుంటా. ఏ నేమ్ అయినా ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ పోర్టల్ డిక్లరేషన్ చేయనమాట. మనం చేసే ఏదైనా సర్క్యూట్ యొక్క సమ్ పోర్టల్ డిక్లరేషన్ ఉంటుంది. సో నేను ఇచ్చిన దానికి XY అవుట్పుట్ అనేది Y. సో ఈ విధంగా XY అదే ఈ విధంగా XYZ ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ పోర్ట్లు అనేది మనం ఇక్కడ డిక్లరేషన్ చేస్తాం. మనకి ఇచ్చిన సర్క్యూట్ ఏ పోర్ట్లో ఉన్నాయో ఆ పోర్ట్లు అనేది మనం ఇక్కడ డిక్లరేషన్ చేస్తాం. అందులో ఇక్కడ మనం చూసుకున్నట్టే ఇన్పుట్ అనేది ఇక్కడ దీనికి ఏ ఇన్పుట్లు ఏవి ఉన్నాయి, XY ఇన్పుట్లు. నెక్స్ట్ దీన్ని చూసుకుంటే XZ. సో ఆ విధంగా మనం పోర్ట్ డిక్లరేషన్ అనేది చేస్తాం. నేను ఇక్కడ తీసుకుంది ఆఫ్ ఆర్డర్ కింద తీసుకున్నాను కాబట్టి ఇన్పుట్ అనేది ఈ పోర్ట్ డిక్లరేషన్ ఏ కమా సమ్ కమా క్యారీ. సో అది తీసుకున్నాం. ఇన్పుట్స్ అనేవి AB అవుతుంది. ఆఫ్ ఆర్డర్ ఎలాగ ఉంటాయంటే AB, అవుట్పుట్ అనేది సమ్ క్యారీ వస్తుంది. సో ఇన్పుట్స్ అనేవి AB అవుతుంది, అవుట్పుట్ అనేది సమ్ క్యారీ అవుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ దేనికంటే మన ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది, దాని యొక్క స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాస్తాము. సో మనం ఇక్కడ ఏదో డేటా ఫ్లో రాసుకో, లేదా బిహేవియరల్ డేటా ఫ్లో రాస్తుంటే అసైన్ ఈక్వల్ టు సంథింగ్ అలా రాస్తాం. బిహేవియరల్ అయితే @ పెట్టి డైరెక్ట్గా S ఈక్వల్ టు సమ్ అలా రాసేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం ఈ వెరిలాగ్ మాడ్యూల్ని ఈ విధంగా మాత్రం మనం రాయాలి. సో స్టార్టింగ్లో మాడ్యూల్ స్టార్ట్ చేసాం కాబట్టి ఎండింగ్లో మనం ఎండ్ మాడ్యూల్ అని పెట్టిస్తే అయిపోద్ది. సో ప్రతిదానికి మనం చూసుకున్నట్టయితే పెట్టుకున్నాం ఇలా కామర్స్ అనేవి. సో ఇది కానీ పెట్టకపోయినా అవుట్పుట్ అనేది ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఆఫ్ ఆర్డర్ను డేటా ఫ్లో అండ్ ప్రొసీజర్ స్టేట్మెంట్లో మనం చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆర్డర్ని ఈ విధంగా బొమ్మ అనేది ఆఫ్ ఆర్డర్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో సమ్ ఈక్వల్ టు AXRB, క్యారీ ఈక్వల్ టు AB. సో ఫస్ట్ మనం ముందు చూసుకున్నట్టయితే ఫస్ట్ మాడ్యూల్తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఆ మాడ్యూల్ యొక్క నేమ్, అదే మన యూజర్ నేమ్. ఫస్ట్ మాడ్యూల్ దేనికైనా అంతే. ఫస్ట్ మాడ్యూల్తో స్టార్ట్ చేస్తాం అనమాట. రెండు వేరు మాడ్యూల్ రెండు వేరు ఇవి కాబట్టి ఫస్ట్ మాడ్యూల్. నెక్స్ట్ ఇదేంటి హాఫ్ ఆర్డర్ సర్క్యూట్ కాబట్టి నేను HA అని ఇచ్చాను. సో ఇది మన యూజర్ నేమ్ అనమాట. మనం ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు, HA అని ఇచ్చా, హాఫ్ ఆర్డర్ అని ఎలాగైనా మనం రాసుకోవచ్చు అనమాట. సో స్టార్టింగ్ మాత్రం నెంబర్స్తో కానీ లేదా క్యారెక్టరిస్టిక్స్తో కానీ స్టార్ట్ అవ్వకూడదు. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసి నెక్స్ట్ ఇందులో ఈ పోర్టల్ డిక్లరేషన్ చేయాలి. AB ఇక్కడ ఏమున్నాయి, AB అవుట్పుట్ ఏముంది, అవుట్పుట్ అని కాదు. నెక్స్ట్ దీనికి ఏ పోర్ట్లు ఉన్నాయో మొత్తం అన్ని పోర్ట్లని మనం డిక్లేర్ చేస్తాం అనమాట. సో సేమ్ దీనికి వెళ్ళగలిగే
ఏబి సమ్ క్యారీ. సో ఈ విధంగా చూసినట్టయితే మనకి ఈ రెండు దగ్గరలో ఒకేలాగా ఉంటాయి. నెక్స్ట్ ఇన్పుట్ అనేది మనం డిక్లేర్ చేస్తాం. ఇన్పుట్ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్పుట్లు ఏమవుతాయి, ఏబి అనే ఇన్పుట్లో. నెక్స్ట్ దీనికి కూడా సేమ్. సో మనకి కామర్స్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్పుట్ ఏబి. నెక్స్ట్ అవుట్పుట్ కూడా మనం ఇక్కడ డిక్లేర్ చేస్తాం అనమాట. అవుట్పుట్ ఏమి, సమ్ క్యారీ. ఇక్కడ కూడా అవుట్పుట్ రెండు ఒకటే, కాకపోతే మనం కోడింగ్ స్టైల్ అనేది డిఫరెంట్గా రాస్తున్నాం. మన అవుట్పుట్ అనేది ఇప్పుడు ఒకేలా వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు డేటా ఫ్లో కాబట్టి దీనికి మనం అసైన్ వాడతాం. డేటా ఫ్లో మనం అసైన్ వాడతాం. సో అసైన్ సమ్, మన సమ్ ఈక్వల్ టు AXOR B కాబట్టి డైరెక్ట్గా AXOR B ఈ విధంగా డిఫరెంట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్యారీని అసైన్ చేయాలి. క్యారీ A అండ్ B. సో అక్కడ ఏబీ ఉంది కానీ డైరెక్ట్ మనం ఏబీ రాసుకోలేదు, అక్కడ మధ్య ఎండ్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి మనం A అండ్ B. ఇది XOR యొక్క సింబల్, ఇది ఎండ్ యొక్క సింబల్ అనమాట. నెక్స్ట్ ఇందులో మనం చూసుకున్నట్టయితే దీన్ని ఆల్వేస్తో స్టార్ట్ చేస్తాం. ఆల్వేస్ కానీ ఇనిషియల్ కానీ అలాంటి దేంతో స్టార్ట్ చేస్తాం. సో ఇందులో మనం చూసుకుంటే ఆల్వేస్ @ ఇక్కడ మనం స్టార్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే చేంజెస్ అని ఏవైతే ఇన్పుట్లు ఉన్నాయో, చేంజ్ అయిన ఇన్పుట్లు ఏవైతే ఉన్నాయో, ఇన్పుట్లు అయినా ఉండాలి, లేకపోతే చేంజ్ అయిన ఇన్పుట్లు ఏమైనా ఉండాలి. సో అందువల్ల ఇక్కడ మనం ఓన్లీ ఏబీ అయినా పెట్టుకోవచ్చు, లేదా స్టార్ అయినా పెట్టుకోవచ్చు. ఆర్ ఆ బ్రాకెట్లు అనేది A, B ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు బిగిన్ చేద్దాం. మనం ఎప్పుడు ఆల్వేజ్ రాసిన తర్వాత బిగిన్ చేయాలన్నమాట. బిగిన్ చేయలేకపోతే మనకి ఓన్లీ కొంత కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు సమ్ కాబట్టి అవుట్పుట్ ఈక్వల్ టు AXOR B, క్యారీ ఈక్వల్ టు A అండ్ B. బిగిన్ చేసాం కాబట్టి దీన్ని ఎండ్ చేయాలి. ఎన్ని బిగిన్లు ఉంటే అన్ని ఎండ్లు ఉండాలన్నమాట. నెక్స్ట్ అవుట్పుట్ అయిపోయింది కాబట్టి ఎండ్ మాడ్యూల్ చేస్తాం. సో ఈ విధంగా మనం డేటా ఫ్లో రాసాం. ప్రొసీజర్లో ఇక్కడ చూసుకున్నట్టయితే డైరెక్ట్గా డేటా ఫ్లో అసైన్ మాత్రం వాడాము, ప్రొసీజర్లో ఆల్వేజ్ @ వాచ్ చేసాం. సో ఈ విధంగా మనం ఆపరేటర్ అనేది రెండు విధాలుగా మన కోడ్ అనేది రాయొచ్చు అనమాట. ఎన్ని విధాలుగా రాయొచ్చు, కాకపోతే మనం ఇక్కడ రాసింది ఈ 2 టైప్స్లో మనం రాసాం.